ఈరోజు వీడియోలో గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా చివరి వరకు చూడండి. ఎవరైనా మొదటిగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి గులాబ్ జామున్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని పాలని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండిలాగా హార్డ్గా కలపకుండా చాలా సాఫ్ట్గా పిండిని మెల్లిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే గులాబ్ జామున్ ఎంతో సాఫ్ట్గా వస్తాయి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన తరువాత పిండిని బాగా ముద్దగా చేసుకొని 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్ షుగర్ని నేను వేస్తున్నాను. 1 కప్ షుగర్కి 2 కప్పుల వాటర్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొనేసి లో ఫ్లేమ్లో వీటిని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది 10-15 నిమిషాలు అయిన తర్వాత పిండి ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుంటూ రోల్స్ని చేసుకోవాలండి. అన్నిటినీ ఈ విధంగా మెల్లిగా రోల్స్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు పక్కన పెట్టుకున్న చక్కెర ఈ విధంగా చాలా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేది పక్కన పెట్టుకోండి. అంతలోపు కడాయి హీట్ అయ్యింది. ఇలా లో ఫ్లేమ్లో అయిన తర్వాత పక్కన పెట్టుకున్న రోల్స్ చేసుకున్న గులాబ్ జామున్ని ఒక్కొక్కటిగా వేస్తూ లో ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పిండి పగలకుండా రోల్స్ బాగా వస్తాయి. లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటామండి. తరువాత పక్కన పెట్టుకున్న షుగర్ కంటెంట్లోకి వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా 1 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ కంటెంట్ అంతా దీంట్లోకి బాగా పీల్చుకుంటుంది. ఇలా 1 గంట తర్వాత గులాబ్ జాములు ఇంత సాఫ్ట్గా వస్తాయండి. మీరు కూడా ఈ వీడియోని చూసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్.